మాదిగ మహిళలు ఎంత ఉన్నత స్థానంలో ఉన్నా సమాజం కుల వివక్షత చూపిస్తుందని ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మేడి పాపయ్య అన్నారు. హైదరాబాద్ హబ్సిగూడలో మాదిగ మహిళా సమైక్య సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మహిళా ఆత్మగౌరవం హక్కులు అనే అంశంపై ఎంఆర్పీఎస్ తెలంగాణ రాష్ట్ర ముఖ్య మహిళా నేతలతో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంఆర్పీఎస్ రిటైర్డ్ సెక్రటరీ జూపాక సుభద్ర, రాష్ట్ర అధ్యక్షుడు మేడి పాపయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ప్రభుత్వం మాదిగలపైన వివక్షత చూపుతూ మాదిగలు డెవలప్ కాకుండా ఇంకా వెనుకబడేలాగా చేశారని బీఆర్ఎస్ పార్టీపై మండిపడ్డారు. రేవంత్ రెడ్డి గారికి 100 సార్లు అప్పీల్ చేస్తూ ఉన్నాం. రేవంత్ రెడ్డి గారికి దండం పెట్టి చెప్తా ఉన్నాం. తర్వాత ఉద్యమాన్ని చేయకుండా, మమ్మల్ని ఉద్యమం చేయకుండా మీరు ఈ జనాభా నిష్పత్తి ప్రకారంగా గత ప్రభుత్వంలో 60 లక్షల మంది మాదిగలు ఉంటే ఒక మంత్రి లేడు. గత ప్రభుత్వంలో 60 లక్షల మంది మాదిగలు ఉంటే ఒక మంత్రి లేడు, ఒక ఎమ్మెల్సీ లేడు, ఒక ఐఏఎస్ ఆఫీసర్ లేడు. నీ సంక్షేమ నీ ప్రగతి భవన్లో నీ సెక్రటరియట్లో ఒక ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ లేడు. కానీ ఇన్ని లక్షల మందివి మేము ఉన్నాము. మమ్మల్ని ఎక్కడో వెనుకకు నెట్టేశారు. ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో గత ప్రభుత్వం లెక్క కాక మీరు కాక చేస్తే రేవంత్ రెడ్డి గారు మమ్మల్ని మరీ మళ్ళొకసారి ఈ యొక్క డెవలప్మెంటు ఈ సమాజానికి వెనుకకు నెట్టేసిన వల్ల అవుతారనేది మనవి చేస్తూ ఉన్నాం. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి మాదిగ ప్రతినిధుల బృందం ఖచ్చితంగా ముఖ్యమంత్రికి ఒక లెటర్ పెట్టేసి ఆయనతో కలవడానికి మరి వారం రోజులుగా ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇప్పుడే ఏమ్లా ప్రశాంత్ రెడ్డి గారు ఈ యొక్క సెక్రటరీకు రావాలి అని చెప్పి ఒక 5 మందిని, ఒక బృందాన్ని కూడా ఇప్పుడే ఇంతకుముందుకు సెక్రటరీ నుంచి ఒక ఫోన్ వచ్చింది. మేమంటా ఉన్నాం, గత ప్రభుత్వంలో కేటీఆర్ దగ్గర సుమన్ ఉంటాడు మాల, గత ప్రభుత్వంలో కవిత దగ్గర మాల ఉంటాడు రాజీవ్ సాగర్, గత ప్రభుత్వంలో బాలమల్లు కేసీఆర్ దగ్గర ఉంటాడు మాల. ఇప్పుడు కూడా అదే తంతు నడుస్తూ ఉంది. ఇక్కడ ఖార్గే గారు మాల, కేంద్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొప్పుల రాజు మాల, రాష్ట్ర కేంద్ర సహకార మండలిలో, అట్లాగే ఇప్పుడు బట్టి విక్రమ్ మాల, అట్లాగే లిమ్మాద్రి హైయర్ ఎడ్యుకేషన్ మాల, అట్లాగే ఇంకా చాలామంది ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు. అసలు మా ఆఫీసర్లు ఎక్కడో మేమే ఎత్తుకోలేకపోయి అసలు దొరకట్లేదు. మా వాళ్ళు ఎంత నిజాయితీగా ఎంత డెవలప్మెంట్లో ముందున్నా వారిని సంక్షేమంలో ఎందుకు మీరు డెవలప్లో ముందుకు పెట్టట్లేదు? మా వాళ్ళు ఐఏఎస్ ఆఫీసర్లు లేరా? మాలో ఐపీఎస్ ఆఫీసర్ లేరా? మా దగ్గర అనేక రకాలుగా ఆర్టీఓలు ఎంఆర్ఓలు ఉన్నారు. వారిని ఎక్కడ కూడా కనపడకుండా చేస్తూ ఉన్నారు. దయచేసి రేవంత్ రెడ్డి గారికి మేము ఒక లెటర్ రెడీ చేశాము. అది ఈ 2-3 రోజులనే రేవంత్ రెడ్డి గారికి ఆ యొక్క మొత్తం మేమేదైతే సమాజంలో ఉన్న మాదిగలందరి తరఫున మాదిగ దండోరా ఒక నాయకులుగా ఆయనకు పోయి వివరించి అనేక రకాలుగా ఆయన మా సమస్యలన్నీ చెప్పడానికి ఒక టైం ఇస్తాడని మేము ఆశిస్తూ ఉన్నాం, ఇస్తాడని మేము కోరుకుంటా ఉన్నాం.